అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. బ్రేకింగ్ న్యూస్. జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో అప్రమత్తమైనటువంటి కుటుంబ సభ్యులు మాగంటి గోపీనాథ్ను మధ్యాహ్నం 3 గంటలకు గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, పలువురు నాయకులు కూడా ఏఐజీ ఆసుపత్రికి ఉటావుటిన అక్కడికి వెళ్లిపోయారు. మాగంటి గోపీనాథ్ గుండె సమస్యతో బాధపడుతున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందనేటువంటి సమాచారం తెలుస్తున్నా వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతున్నట్టుగా ఇప్పటివరకు అందుతున్న సమాచారం ద్వారా తెలుస్తోంది. కొన్ని నెలలుగా మాగంటి గోపీనాథ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్య కూడా ఆయన అనారోగ్యానికి కారణమైంది. ఏఐజీ ఆసుపత్రిలో గతంలో చికిత్స తీసుకున్న ఆయన కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గురువారం ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఇక కాసేపట్లో ఆయన హెల్త్ బులెటిన్ని విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. మాగంటి గోపీనాథ్ 1963 జూన్ 2న కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు హైదరాబాద్లోని హైదర్గూడలో జన్మించారు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుండి ఇంటర్మీడియట్, 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇక గోపీనాథ్కు సునీతతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, 2 కుమార్తెలు కూడా ఉన్నారు. మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చారు. ఆయన 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా, 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాలలో పనిచేశాడు. ఇక 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్పై 9242 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డి పైన 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు. మాగంటి గోపీనాథ్ 26 జనవరి 2022న టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా నియమితుడయ్యారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.